ఈ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశానికి సంబంధించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. ఆమె ఎవరో తెలుసమ్మా మీకు? తెలుసా? ఆమె ఎవరంటే ఎవరైనా అడుగుతారంటే ఒక చీర కొనివ్వు, ఒక బంగారు కొనివ్వు అని అడుగుతారు. కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏమడిగారు తెలుసా? ఆయన నాకు ఒక ఎమ్మెల్యే సీటు కొనివ్వమని అడిగాడు. పాపం ఎమ్మెల్యే సీటే కదా కొనిచ్చేద్దామని ఆయన అనుకున్నారు. అక్కడ చూస్తే నెల్లూరులో కుదరకపోయేసరికి చంద్రబాబు అయితే చౌకగా ఈ సీట్ ఆయనకి అమ్మేశాడు. కాబట్టి చంద్రబాబు గారి యొక్క నైజాన్ని చూడండి. ఈ ఊర్లో తెలుగుదేశం జెండా మోసిన వాళ్ళకి ఆమె తెలుసా? వాళ్ళకి కూడా తెలియదు. కానీ చంద్రబాబుకు మాత్రం ఎవరు ఎక్కువ సూట్ కేసు ఇస్తే వాళ్ళకి సీట్ ఇచ్చేస్తాడు. కాబట్టి నేను చెప్తున్నా, మీరు తెలుగుదేశానికి ఓటు ఎక్కిపోయినా ఇబ్బంది లేదు. ఆయన ఓడిపోయినా ఇంకొక 100 కోట్లు పెట్టి ఇంకొక కుర్చీ కొనుక్కోగలదు. అవునా కాదా? అవునా కాదా? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అభ్యర్థిగా ఉన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గానికి 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, గతంలో మంత్రిగా పనిచేశారు. ఈ రోజు ఈ నియోజకవర్గం తిరుగుతుంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ, కాలనీలో చూస్తే సైడ్ కాలువలు ఉంటే రోడ్లుంటే సైడ్ కాలువలు ఉండవు. గిరిజన కాలనీలో ఇళ్లుండు, తాగేదానికి నీళ్లుండు. ఎందుకంటే ఆయన ఓట్లు వేసుకొని పోయిన తర్వాత మళ్ళీ కనబడ్డు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు 6 సార్లు గెలిపించారు. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ 5 ఏళ్లలో ఈ కోవూరు నియోజకవర్గంలో సమస్య లేకుండా చూపిస్తానని మీకు మాటిస్తున్నా. ఎందుకంటే అవి చూస్తే ఇంకొక దగ్గర ఇంకో 100-200 కోట్లు పెట్టి రాజ్యసభను కొనుక్కోగలదేమో కానీ నాకు ఆ శక్తి లేదు. నేను మీలాంటి పేదవాడిని, ఒక సర్పంచ్ గా ఒక ఊరిలో పనిచేసిన వాడిని, ఒక పార్టీలో 12 ఏళ్ళు కష్టపడి కార్యకర్తగా పనిచేసిన వాడిని, జెండాలు మోసేటటువంటి వాడి బాధలు తెలిసిన వాడిని. కాబట్టి ఈరోజు ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఉండేటటువంటి అభ్యర్థులు చూడండి, వాళ్ళ గుణగణాలు చూడండి, వాళ్ళ స్తోమత చూడండి. పేదవాడిని అనేటువంటి నన్ను ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఈరోజు ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు కొప్పుల రాజు గారిని వచ్చారమ్మా. ఎమ్మెల్యేగా నేను, ఎమ్మెల్యేగా కొప్పుల రాజు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున. కొప్పుల రాజు గారు ఎవరంటే ఈ జిల్లాలో గతంలో కలెక్టర్ గా 4 సంవత్సరాలు పనిచేశాడు. ఆయన పనిచేసిన తర్వాత అప్పట్లో మీకు గుర్తుందో లేదో, ఈ యొక్క బడుగు బలహీన వర్గాల దళిత కాలనీల్లో చదవలేదని రాత్రి బడిని ప్రారంభించి ప్రతి వాడు సంతకం నేర్చుకోవాలని ప్రయత్నం చేసినటువంటి ఆ కలెక్టర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ విలువైనటువంటి ఓటును రేపొద్దున అందరూ వస్తారు. తెలుగుదేశం వాళ్ళు వస్తారు, వైసీపీ వాళ్ళు వస్తారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరూ ఒకటే. ఈరోజు ఎలక్షన్ అప్పుడు డ్రామాలు, రేపు పొద్దున మళ్ళీ అన్నా చెల్లెళ్ళు ఒకటి అయిపోతారు, అన్నా తమ్ముళ్ళు ఒకటి అయిపోతారు, మనల్ని గాలి కుదిలేస్తారు. కాబట్టి వాళ్ళిద్దరికి ఓటేసినా ఏకపోయినా ఇబ్బంది లేదు. ఇచ్చినటువంటి 4 రూపాయలు బీసొమ్ము మీ ద్వారా ఓట్లు ఎంచుకున్న తర్వాత సంపాదించినటువంటి అవినీతి సొమ్ము తెచ్చి మళ్ళీ మీకు పంచుతారు. కాబట్టి డబ్బుకు మనం అమ్ముడుపోయేటటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం కాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక గిరిజన మహిళకి చిరంజీవి గతంలో తుపాకుల ముందమ్మకి సీట్ ఇస్తే ఈ నియోజకవర్గంలో 30,000 ఓట్లు ఒక గిరిజన మహిళకి వేసినటువంటి నియోజకవర్గం ఇది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చి సూట్ కేసులు ఇస్తే అమ్ముడుపోయేటటువంటి అటువంటి వ్యక్తులు కోవూరు నియోజకవర్గ ఓటర్లు కాదనేటటువంటి నమ్మకంతో ఈ రోజు నేను మీ ఇంటి బిడ్డగా నేను ముందుకు వస్తున్నా. నన్ను ఆశీర్వదించండి, శర్మల గారిని ఆశీర్వదించండి, కొప్పుల రాజు గారిని ఆశీర్వదించండి. రాహుల్ గాంధీ గారు, ఇందిరాగాంధీ కుటుంబం ఈ దేశం కోసం ఎంతో చేసింది. రాజీవ్ గాంధీని పొట్టన పెట్టుకున్నారు, ఇందిరాగాంధీని పొట్టన పెట్టుకున్నారు. ఆయన ఆ కుటుంబం ఈ రోజు కూడా పేదవాళ్ళ కోసం పని చేస్తానే ఉంది. ఈ రోజు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర పేరుతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడిచారు. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పదవుల కోసమో లేదంటే డబ్బుల కోసం పనిచేసేటటువంటి పార్టీ కాదు. అది పేదవాళ్ళ కోసం పుట్టిన పార్టీ, పేదవాళ్ళ కోసం పనిచేసే పార్టీ. కాబట్టి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైన ఓటును
కాంగ్రెస్ పార్టీకి వేసి ఆశీర్వదించాలని మరొకసారి చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ అడుగుతున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.